హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా కొంచెం వైర్ తీసుకోవాలి. ముందుగా దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలాగా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఈ వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్లో నుండి రింగ్ యాడ్ చేసుకొని హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా రింగ్కి హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా లాక్ చేసేసుకొని ఈ డబుల్ టేప్కి అంటించేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇలాగా వైర్ని సపరేట్ చేసుకొని మనం ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలాగా వైర్కి ఒకవైపున వచ్చేసి 1 బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరోవైపున ఉన్న వైర్కి 2 బ్లాక్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపున ఉన్న వైర్ని ఇటువైపుకి, ఇటువైపున ఉన్న వైర్ని అటువైపుకి పెట్టేసి ఇలాగ 2 వైర్లు పట్టుకొని ఇలా బీడ్ని కిందికి లాగేసేయాలి. మనకైతే ఇలా వస్తుంది మిడిల్లో గోల్డ్ కలర్ బీడు. ఇప్పుడు 1 బీడ్ వేసిన వైపు బ్లాక్ కలర్ బీడ్స్ 2 బీడ్స్ వేసుకోవాలి అటువైపున ఉన్న వైర్కి. ఇంతకుముందు 1 బీడ్ వేసాం కదా ఇటువైపున, ఇప్పుడు 2 బీడ్స్ వేస్తున్నాం. ఇప్పుడు 2 బీడ్స్ వేసిన వైర్కి 1 బీడ్ ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలా ఈ 2 వైర్లని ఇలా లాగేసేయాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. మనం బ్లాక్ కలర్ బీడు 1 బీడ్ వేసి ఉన్న వైపున పింక్ కలర్ బీడ్స్ 2 వేసుకోవాలి. 2 బ్లాక్ కలర్ బీడ్స్ వేసున్న వైపున 1 పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి 2 వైర్లని లాగేసేయాలి. ఇలాగా ఇప్పుడు 1 పింక్ కలర్ బీడ్ వేసాం కదా, అటువైపున 2 పింక్ కలర్ బీడ్స్ వేసుకోవాలి. 2 బీడ్స్ వేసిన వైపున 1 బీడ్ వేసుకోవాలి. ఇలాగ 2 బీడ్స్ ఇటువైపున వేసుకోవాలి. 1 బీడ్ వచ్చేసి అటువైపున ఉన్న వైర్కి ఎక్కించుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా బ్లాక్ కలర్ బీడ్స్తో ఒకసారి, పింక్ కలర్ బీడ్స్తో ఒకసారి వేసుకోవాలి. మరలా అలాగే 2 బీడ్స్ ఉన్న వైపున వచ్చేసి 1 బీడ్ ఎక్కించుకోవాలి. 1 బీడ్ ఉన్న వైపున వచ్చేసి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగ ప్రతిసారి 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. వైర్స్కి 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని లాగేసేయాలి. ఇప్పుడు మరలా అలాగే 1 బీడ్ ఉన్న వైపున 2 బ్లాక్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. 2 బీడ్స్ ఉన్న వైపున 1 బ్లాక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇటువైపున 1 బ్లాక్ కలర్ బీడ్ ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్స్తో అలాగే వేసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇటువైపున 1 బీడ్ ఉంది కదా, ఆ 1 బీడ్ ఉన్న వైపున ఇప్పుడు పింక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకుంటున్నాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్న వైపున 1 బీడ్ ఎక్కించుకుంటున్నాం. గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తున్నాం. ఇలాగా 3 బీడ్స్ వేసుకొని గోల్డ్ కలర్ బీడ్స్తో అలా లాగేస్తున్నాం. ఇప్పుడు 1 బీడ్ ఉన్న వైపున 2 పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాం. 2 బీడ్స్ ఉన్న వైపున 1 పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా 1 బీడ్ ఎక్కించుకొని గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా బ్లాక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకొని 2 టైమ్స్ ఇలా వేసుకోవాలి. తర్వాత పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని ఇలాగ 2 టైమ్స్ వేసుకోవాలి. మనకైతే డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడైతే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ వైర్ని టైట్గా ముడివేసేసుకోవాలి. ఇలా వైర్కి 3 ముళ్ళు వేసేసి ఇలా ఈ 2 వైర్లు కూడా ఒక దగ్గర పట్టుకొని మరో ముడి వేసేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. ఈ వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ వైర్ మొత్తం హీట్ చేసేసుకున్న తర్వాత ఇటువైపున రింగ్ని యాడ్ చేసుకోవాలి. మీకు సరిపోయినంత బ్రాస్లెట్ చేసుకుంటే రింగ్ అయినా సరిపోతుంది. లేదు సరిపోలేదంటే హుక్ చైన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రింగ్ అయినా హుక్ని పెట్టేసుకోవచ్చు. అటువైపున హుక్ని పెట్టుకున్నాం కదా, ఇటువైపున ఈ ఒక్క రింగ్ అయినా సరిపోతుంది. సరిపోయినంత బ్రాస్లెట్ ఉన్నప్పుడు మాత్రమే. లేదు అంటే ఇంకొంచెం పొడవు కావాలనుకున్నప్పుడు హుక్ చైన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.